మామ అది అక్టోబర్ 16, 2013 ఫస్ట్ మ్యాచ్ గెలిచామనే గర్వంతో కాలర్స్ ఎగరేసుకుంటూ ఆస్ట్రేలియా టీం జైపూర్ గ్రౌండ్ లో అడుగుపెట్టింది. కానీ వాళ్ళకి అప్పుడు తెలియదు ఆ మ్యాచ్ లో ఆ కంగారులను వేటాడడానికి ఇండియా నుంచి 3 సింహాలు కాపు కాసుకుని కూర్చున్నాయని. ఈ 3 సింహాలు ఆట చూశాక ఆ రోజు జరిగింది ఆట కాదు వేట అని యావత్ ప్రపంచానికి తెలిసింది. మ్యాచ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఆస్ట్రేలియన్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఏకంగా 359 రన్స్ కొట్టింది. ఆరోన్ ఫించ్ 50 రన్స్, ఫిలిప్ హ్యూస్ 83 రన్స్, షేన్ వాట్సన్ 59 రన్స్, జార్జ్ బెయిలీ 92 రన్స్, గ్లెన్ మ్యాక్స్వెల్ 53 రన్స్. 359 టార్గెట్ చూసిన ఆస్ట్రేలియన్ టీం, ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్, ఈవెన్ ఇండియన్ ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్ మళ్ళీ ఆస్ట్రేలియా ఫిక్స్ అయింది. కానీ ఇండియన్ బ్యాట్స్మెన్ హ్యావ్ అదర్ ప్లాన్స్. ఇండియన్ బ్యాటర్స్ బ్యాటింగ్ రావడమే ఒక తుఫాన్ లో వచ్చారు. ఓపెనింగ్ వచ్చిన రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ ఆస్ట్రేలియన్ బౌలర్స్ ని గ్రౌండ్ లో చెప్పులు లేకుండా పరిగెత్తించారు. వీళ్ళిద్దరు ఎంతలా బాధారంటే ఇండియన్ ఫస్ట్ వికెట్ 26th ఓవర్లో పడింది. ధావన్ 95 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. అప్పుడు టీమిండియా స్కోర్ 176. అప్పుడు వచ్చాడు కింగ్ కోహ్లీ గ్రౌండ్ లోకి. తను రావడమే ఒక సునామీ వచ్చినట్టు వచ్చాడు. అండ్ తన కెరీర్ లో ఫాస్ట్ ఓడిఐ సెంచరీ ఆడేశాడు. 52 బాల్స్ కరెక్ట్ గా సెంచరీ కొట్టాడు. అవతల సైడ్ రోహిత్ శర్మ యాంకర్ రోల్ ప్లే చేస్తూ 123 బాల్స్ 141 రన్స్ నాట్అవుట్ గా ఉన్నాడు. అలా టీమిండియా 43.3 ఓవర్స్ లోనే 359 టార్గెట్ ని మడతేసి జేబులో పెట్టేసింది. ఒక్క వికెట్ కోల్పోయి మ్యాచ్ గెలిచేశాం. ఇది జస్ట్ రెండో అధ్యాయం మాత్రమే. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాకి జరిగిన ఘోర అవమానం నెక్స్ట్ మ్యాచ్ లో ఎలా తీర్చుకున్నది అన్నది ఈ సిరీస్ లో థర్డ్ మ్యాచ్. మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ అది రెడీగా ఉండండి థర్డ్ పార్ట్ కోసం.